Guys, first of all, thanks to both teams. They both played very well. Applause to all. Andhra Banar, congratulations. Applause to obviously, game is over. Congrats to DK11 for entering the semi-finals and congratulations. And first and foremost, Ramzan Cup ఎలా స్టార్ట్ అయింది చెప్తున్నాను. ఇది నా పర్సనల్ విషయం, బట్ చెప్పడం నా బాధ్యత నేను చెప్తున్నాను. 2019 నాకు అంత లేకుండా ఏమి లేకుండా అంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మా అమ్మ ఫోన్ పొద్దున్న చెప్పి అరే పాలు ప్యాకెట్ తాపాలి నాతో ఒక్క రూపాయలు లేదు, ఫ్రాంక్ ఒక్క రూపాయలు లేదు. ఇట్లా మున్సిపల్ వచ్చినా ఇట్లా కూర్చున్నాను. మోన వచ్చినాడు, నా ఫ్రెండ్ వచ్చినాడు, సార్ టీ తాగుతున్నాడు. ఏం చేసినాడో తెలీదు. మా ఏఎంకే ఫ్యామిలీ వచ్చినాడు, ఆ బిల్లాడు డబ్బులు జోలో పెట్టినాడు. సార్ 5 minutes సార్ వస్తానని చెప్పి వెళ్ళిపోయినాను అంతే. సో అప్పటి నుంచి ఆ ఇయర్ అంతా నన్ను చూసుకుంది నా ఫ్యామిలీ కాదు, ఏఎంకే ఫ్యామిలీ. వాళ్ళు నన్ను ఇంత సౌకర్యించారంటే నిజంగా. సో వాళ్ళకి ఏం చేయాలి. సో పొలిటికల్గా రా నేను చూసుకుంటా. అప్పట్లో నా దాంట్లో ఫైనాన్స్లో చాలా వీక్ ఉండేది, అసలు వరస్ట్ ఉంటుంది. ఆ టైంలో నా పక్కన నుండి నా ఫ్యామిలీ చూసుకునే వాళ్ళని నిజంగా అంటే నేను వాళ్ళ కోసం నా ప్రాణం ఇస్తాను. మా ఇంకే ఫ్యామిలీ కోసం అందులో నా బెస్ట్ నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు మా అకాడమీలో. ఇప్పుడు మజార్ అండ్ అరుణ్ వాళ్ళు ఏఎంకే ఫ్యామిలీ లేకుంటే ఇప్పుడు నా ఫ్యామిలీ లేదు. సో నేను చాలా గౌరవపడుతున్నాను అతని చేతికి మ్యాచ్ వచ్చి వెళ్ళని. ఐ రిక్వెస్ట్ అరుణ్ సార్. హాయ్ సార్, నమస్తే. మార్నింగ్ సార్. రంజాన్ కప్ ఆడిపిస్తున్నారు. ఆదోని ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడైనా వెయిటింగ్ లో ఉంటుంది. కానీ ఫైనల్ గా అందరు స్టూడెంట్స్ కూడా మన పిల్లలు కూడా చాలా సంతోషంగా చూసారు ఈ మ్యాచ్ అనేది. చెప్పండి సార్, ఇది ఎట్లా ఏం లేదు, ఎన్ని టీమ్స్ ఆడుతున్నాయి, దీని గురించి వివరాలు మన ఆదోని ప్రజలు తెలిపిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ప్లే న్యూస్ బాస్ బై. ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ నుంచి మీరు కవరేజ్ మొత్తం చేస్తారు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. మీరు ఎంత బిజీ ఉన్నా మొబైల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్స్ టు రంజాన్ కప్ సీజన్ 6. ఇది 6th year నడుస్తుంది. సో ఇంతవరకు మా గ్రేట్నెస్ ఆఫ్ రంజాన్ కప్ ఏమంటే ఇంతవరకు ఆదోన్లో కంటిన్యూస్ 6 years ఏ టోర్నమెంట్ పెట్టలేదు. అది మేము పెడతాం. రంజాన్ కప్ గ్రేట్నెస్ ఆఫ్ పిల్లల గురించి, బెటర్ ఆఫ్ సపోర్ట్, గ్రేట్నెస్ ఆఫ్ టీమ్స్ గురించి అది పెడుతున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. టోటల్ ఇన్ దిస్ టోర్నమెంట్ 18 teams పాల్గొన్నాయి. సో నేను 4 matches ఉన్నాయి. ఈరోజు 9 matches ఉంటుంది. రేపు 3 matches ఉంటాయి. రేపటి టోర్నమెంట్ అయిపోతుంది సార్. సార్ యాక్చువల్ చెప్పాలంటే మా టోర్నమెంట్కి ఎప్పుడైనా చూడండి సార్, ఫ్రాంక్ చెప్పంటే విన్నింగ్ ప్రైజ్ ఉండదు, రన్నింగ్ ప్రైజ్ ఉండదు. కానీ బెస్ట్ డిసిప్లిన్ టీమ్కి 5,000 rupees ఉంటుంది, ట్రోఫీ ఉంటుంది. విన్నర్స్కు ట్రోఫీ, రన్నర్స్కు ట్రోఫీ. కానీ బెస్ట్ డిసిప్లిన్కి 5,000 ఉంటుంది ప్లస్ ట్రోఫీ. ఎందుకంటే మన పిల్లలకి ఆట నేర్పడం కాదు, ఫస్ట్ డిసిప్లిన్ నేర్పాలి. డిసిప్లిన్ ఇస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఎందుకంటే మన ఆదరణలో ఎంత స్టాండర్డ్ ప్లేయర్స్ అంత స్టాండర్డ్ ప్లేయర్. ఎగ్జాంపుల్స్ మన 2 players ఉన్నారు, మా జూనియర్స్ పిల్లలు. ఆ లెఫ్ట్ హ్యాండ్ శివ అండ్ ప్లస్ సత్య అన్నట్టు వాళ్ళు ఎంత మంచి స్టాండర్డ్స్ ప్లేయర్స్. బట్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ వల్ల అండ్ ల్యాక్ ఆఫ్ గైడెన్స్ వల్ల వాళ్ళు ఇక్కడ ఉండిపోయినారు. లేకపోతే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళ జూనియర్స్ వాళ్ళు, కానీ అక్కడ పెద్ద ప్లేయర్స్. బట్ బ్యాడ్ లైక్ ఏమంటే మన ఆదోలో పుట్టినారు. అదే సీనియర్ ఎక్కడ సిటీస్లో పుట్టింటే వాళ్ళు ఖచ్చితంగా ఇండియా ప్రొడ్యూస్ ఉంటాయి. అంత టాలెంటెడ్. అండ్ వెల్కమ్ టు స్పాన్సర్స్. మా రంజాన్ కప్కి స్పాన్సర్లు వద్దు, మేము తీసుకోము, మాకు అవసరం లేదు. దేవుని దేవులో మాకు ఇచ్చినారు, మేము తీసుకున్నాము. ఈ దీంట్లో ఎంట్రీ ఫీజు ఎంత వస్తుందో మొత్తం పిల్లలు తీసుకుంటాము. ఎంత మిగులుతుందో అదే మా బ్యానర్లకి, ఆ ఫ్లెక్స్కి, ఇంత కప్స్కి పెట్టి మిగిలింది ఎంత 1000-2000 మిగిలిన అందరు కలిసి టీ తాగుతాం, తింటాం, పోతాం. అదే ఆడుతున్నారు కదా, 2000 ఎంట్రీ ఫీజు ఉంటుంది. 1000 రూపాయలు ఇస్తున్నారు, 1100 ఇస్తున్నారు. మిగతా జేబు చేసుకోవాలి కదా. అవును సార్. యాక్చువల్లీ ఇప్పుడు చూడండి సార్, ఫ్రాంక్ చెప్పాలంటే ఏది చేసినా మా పిల్లల కోసం చేస్తాం. ఇప్పుడు ఒక తండ్రి ఉంటాడు, వాడు ఎంత కష్టపడినా కానీ పిల్లలు ఆనందం కోరుకుంటాడు. యాజ్ అ క్రికెట్ కోచ్, యాజ్ అ క్రికెట్ లవర్ కాబట్టి నాకు పిల్లల ఆనందం ఇష్టం. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఆడలేకపోయినాను, డబ్బులేకపోయినాను. ఇప్పుడు కూడా నాకు ఇంటర్వ్యూస్ ఎక్కువ రావు, ఏం రావు. కొన్ని టీంలు రావు. అది మనీ నాకు రావు. నాకు పిల్లలు బాగా ఆడుకోవాలా, బాగా హెల్త్ ఉండాలి, అదే నాకు వచ్చాను, అది ఇంట్రెస్ట్. ప్రతి ఇయర్ నాకు కూడా నాకు కూడా ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లమ్స్, నాకు చాలా ఉన్నాయి, కొంచెం చెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఏమంటే ఇది ఒక్కటే అయిపోతే ఉద్దేశంతోనే మా రంజాన్ కప్ అంతే. సార్ మై నేమ్ ఇస్ చంద్ర సార్. యాక్చువల్లీ అంటే మై నేమ్ ఇస్ చంద్ర. సో ప్రజెంట్ నేను పూణేలో జాబ్ చేస్తున్నాను. సో ముందు ఇక్కడే చేస్తుంటే ఆర్ట్స్ కాలేజ్లో అండ్ రాయలసీమ క్రికెట్ కోచ్. సో ఇక్కడ పూణేలో మేము జాబ్ చేస్తున్నాం సార్. అండ్ ఎప్పుడూ ఆదోగ్రాం ఓన్లీ 3 days కోసం, మా 4 days ఓన్లీ రంజాన్ కప్ మా ముస్లిమ్స్ కోసమే, మా పిల్లల కోసం, మా జూనియర్స్ కోసమే, వాళ్ళ కోసమే వస్తాను. ఎందుకంటే లాస్ట్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఆ పిల్లలు మాకు హెల్ప్ చేయలేకుంటే మా ముస్లిమ్స్ పిల్లలు ఇప్పుడు నేను ఇట్లా నిలబడడానికి కాదు, ఇట్లా ఉండడానికి కాదు. అంత ఫైనాన్షియల్ స్టేజ్లో నాకు హెల్ప్ చేసినారు. సో వాళ్ళ మీద ఎలా కృతజ్ఞత చూపించుకోవడం కోసమే
ఈ రంజాన్ కప్. ఫైనల్ ఎప్పుడు ఉంటుంది? సార్ రేపు ఉంటుంది సార్, ఎన్ని గంటలు? రేపు ఈవినింగ్ 4:30, 5 o'clock ఉంటుంది సార్. అండ్ మీరందరూ థ్యాంక్స్ చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ ఇంకోటి లేదు, ఎస్ ఈ సంవత్సరం ఎవరైనా టోర్నమెంట్ ఆడిపించాలని మున్సిపల్ గ్రౌండ్ ఈ రకంగా స్ట్రైట్ గా ఆడిపిస్తారు, కానీ మీరు త్వరగా ఆపోజిట్ ఆడిపిస్తున్నారు. దీని గురించి యాక్చువల్లీ అంటే ఇన్నోవేటివ్ సార్, కొత్త థాట్ ఆలోచిస్తున్నాను. అంటే దీని మెయిన్ రీజన్ ఏమంటే మన ఆధునిక గ్రౌండ్ చార్జ్ గ్రౌండ్ ఉంది. కొన్ని టీమ్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్ లైక్ పెద్ద టీమ్స్ లైక్ మన ఆధునిక గర్వకారమైన టీమ్స్ 2 టీమ్స్ 4 ఫీట్స్ ఒకటి మన సచిన్ లెవెన్స్ ఒకటి, మన ఎస్కే లెవెన్స్ గౌస్ ఒకటి, మన ఐకాన్స్ టీమ్ ఒకటి ఉంటుంది, అండ్ వేరే టీం ఉంటుంది, మెగా హంటర్స్ ఉంటుంది, అండ్ ఈవెన్ మన సత్యవాన్ టీం ఎస్ప్రో ఉంది. సో వీళ్ళంతా ఏం చేస్తారంటే పెద్ద గ్రౌండ్ లో పోయి పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ ఆడే వల్ల ఏమవుతుందంటే చిన్న గ్రౌండ్ లో ఇట్లా కొత్త 6 అట్లా కొత్త 6 రన్నింగ్ డిఫరెన్స్ కావట్లేదు, అనేది ఫీల్డింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది, అండ్ ఈవెన్ పగట్లేదు. సో ఫిట్నెస్ ప్రాబ్లం అవుతుంది, అర్జన్ తప్ప ఏం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే ఇక్కడ చేశారు అనుకోండి పెద్ద టీంలే గెలుస్తుంది, చిన్న టీంకి ఛాన్స్ ఆపర్చునిటీ రాదు. ఎందుకోసమే ఇది చిన్నపిల్లల కోసమే, ఇట్లా ప్రజల కోసమే ఫిట్నెస్ పెంచడం హెల్ప్ కాదు. సో స్పోర్ట్ అనేది అంటే ఓన్లీ ఆడమే కాదు, అందరూ కలిసి ఆడడము ప్లస్ హెల్తీగా ఉండడం. అందరూ కలిసి ఆడుతున్నాం, బట్ హెల్త్ ఎక్కున్నది, హెల్త్ కాన్షియస్ కోసమే ఇట్లా పెట్టినాను అంతే తప్ప వేరేదేం లేదు. అండ్ ఈవెన్ ప్రతి ఇయర్ ఇక్కడే ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇంకా కొత్త పిచ్చి ఎందుకు పెడతాం ఇక్కడే ఉంటుంది కాబట్టి మధ్యలో ఏం లేదు. ఇది ఒక రీజన్ తప్ప హెల్త్ కోసం పిల్లల కోసమే పెట్టాను. శ్రీనివాస్ ఇంకోటి మన ఆధునిక రోజు మిస్ చేసుకున్నాం అనేది చాలా మిస్ అవుతున్నాం. ఎందుకంటే ఆధునిలో చాలా మంది యువకులు కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు, ఆడిపించే వాళ్ళకి సరిగా లేక. మీరు కూడా మన రిలయన్స్ కాడ మీది కోచింగ్ సెంటర్ ఉంటుంది, మీ పేరు చెప్తున్నారు అన్నమాట, ఆడుతున్నారు అన్నమాట. అలాంటిది మీరు ఉంటే ఇంకా యువకులు ఇంకా ధైర్యంగా వచ్చి వాళ్ళు ఆడాలని కోరిక ఉంది. ప్రేర్ చేస్తాము, ప్రేర్ చేసేది ఏమంటే మీరు ఆధునికంగా ఎవరన్నా అంటే స్పాన్సర్ కానీ ఎవరైనా మీకు మంచిగా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాం సార్. ఏమంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయరు, కానీ ఆధునికంగా మీరు ఉంటే ఎన్నో యువకులకి బయట తీసి ఒక ఇండియా టీంలో ఆడిపించాల్సి కోరుతున్నాం. ఎందుకంటే ఇండియా టీంలో కూడా మనం చూస్తున్నాము, సచిన్ కానీ ఆ రకంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు కంటిన్యూ ఆడుతున్నారు. యువకులు యూత్ని తీసుకోవాలా ఇండియన్ టీంలో ప్రతి 5 సంవత్సరాలు యువకుల్ని ఆడిపిస్తే వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీలు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు కూడా నడుస్తాయని చెప్పి ఆ రకంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఆధునిక నుంచి ఉన్న కుటుంబాలకు కూడా పోవాలా, అది మీ హ్యాండ్ ఓవర్ నుంచే పోవాలని ఆశిస్తున్నారు సార్. దీని గురించి మీరు ఏమంటారు? డిఫరెన్స్ యాక్చువల్లీ చెప్పాం కదా యాక్చువల్లీ పూణెకి పోయడం ఎందుకు అంటే ఈవెన్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి, ఒక క్లియర్ కోసం ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఒక 2 చిన్న ఉన్నాయి, అదే అయిపోతుంది సార్. ఒక 2-3 months అయిపోతుంది, అది కూడా అయిపోతుంది. నేను మాట్లాడుతున్నాను సార్, నెక్స్ట్ ఇయర్ చంద్ర ఆధునిక్ షిఫ్ట్ అవుతాడు, ఇన్నో గ్యారంటీ. అండ్ ఈసీ అకాడమీ ఉంది కదా సార్, యాక్చువల్లీ అది నాది కాదు సార్, మా పిల్లలు ఎదురు సార్, మా స్టూడెంట్స్, మా బెస్ట్ ఫ్రెండ్స్ భగత్ ప్లస్ మా తమ్ముడు శివాన్ ఉన్నారు, ఇద్దరు కంబైన్ చేసి చేస్తున్నారు. యాక్చువల్లీ అంటే ఎప్పుడు ఫ్రెండ్ ఉంటే ప్లే చేస్తాను, డెఫినెట్ సార్. యాక్చువల్లీ అంటే డెఫినెట్ నేను మాట్లాడుతాను సార్, దేవుని దేవాల అంశాల దయచేసి ఇట్లా కష్టపడి నా అప్పులన్నీ కట్టేసుకుని నా ఫైనాన్షియల్ పే చేసుకుని డెఫినెట్ నెక్స్ట్ ఇయర్ ఆధునిక షిఫ్ట్ అయ్యి డెఫినెట్ మీరు అనుకున్నట్టు పక్క అకాడమీలో ఉంటా చేస్తా. నా ఫ్యామిలీ కోస్త తర్వాత నా జూనియర్స్ నా పిల్లలే, వాళ్ళ కోసమే నా లైఫ్, ఇది నా లైఫ్. నేను మాట్లాడుతాను సార్, దేవ్ చేసుకునే. థ్యాంక్ యూ సో మచ్. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి
దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.